ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. దేవి భాగవతం నుంచి ఒక కథ చెప్తాం. మామూలుగా మనం ఎట్లా చెప్పుకుంటాం, పూజ ఒక విధానం ప్రకారం చేయాలి. ఆ విధి విధానాలని పాటిస్తేనే అమ్మవారి అనుగ్రహం లేదా అయ్యవారి అనుగ్రహం కలుగుతుంది. ఏ విధానము తెలియని వాడిని కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని చెప్పే కథల్లో ఈ భాగవతంలో మనకి చాలా కథలు కనిపిస్తాయి. నా ఫేవరెట్ కథ ఇది సుదర్శనుడి కథ. ఈ సుదర్శనుడు అంటే ఒక రాజుగారి అబ్బాయి. ఇతను ఈ రాజుగారి అబ్బాయి అంటే మామూలుగా రాజరికపులో వ్యవస్థలోనే ఇప్పటి రాజులు కాదు కదా, పాతకాలపు రాజులు, సూర్యవంశం చంద్రవంశానికి చెందిన రాజులు చాలా పూజా విధానాల్లో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి, రాజు తప్పకుండా నిత్యాగ్నిహోత్రిగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా సంధ్యావందన విధి చేసి తీరాలి. ఇది కృతయుగం నాటి కథే, ఎప్పటిదో చాలా పాత కథ అనుకుందాం. అయితే అంత పాత కథ అయినా కూడా అప్పుడు కూడా ఏ విధానము తెలియని వాళ్ళని అమ్మవారు అనుగ్రహిస్తుంది, భగవద్ అనుగ్రహం వాడికి దొరుకుతుంది అని చెప్పడం కోసమే ఈ కథ చెప్పబడింది అనమాట. అయోధ్య నగరానికి ధృతసంధి అనే ఒక రాజుగారు ఉండేవారు. ఈ అయోధ్య నగరపు రాజులకి అప్పుడు వివాహాలు, రాజులకు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అవ్వడం చాలా సహజమైన సంగతి, పెద్ద విచిత్రం ఏం కాదు. ఈయనకి 2 భార్యలు ఉండేవారు. 2 భార్యలకి చెరుకో కుమారుడు ఉన్నారు, చిన్నపిల్లలు. అయితే పిల్లలు చిన్నవాళ్లుగా ఉండంగానే ఆయన మరణించారు. వేటకెళ్ళి ఒక సింహం బారిన పడి రాజుగారు అయోధ్య నగరాధిపతి మరణించారు. మరణిస్తే ఇప్పుడు ఈ 2 రాణులకి చెరుకో అబ్బాయి ఉన్నారు కదా, వాళ్ళిద్దరికీ వయసు ఎక్కువ వ్యత్యాసం లేదు. కానీ సాధారణంగా లోకసహజంగా పెద్దరాణి కుమారుడే రాజు అవటం సహజమైన సంగతి. పెద్దరాణి కుమారుడు జ్యేష్ఠుడు. పెద్దరాణి గారి పట్టపురాణి అయిన మనోరమాదేవికి ఓ కొడుకు సుదర్శనుడు, అతని పేరు. 4-5 సంవత్సరాల చిన్నపిల్లాడు, మెతకవాడు పిల్లాడు, మందకొడిగా ఉండేవాడు. బాగా మాటలు రాల. మనం ఇప్పుడు కూడా అట్లా పిల్లలు కనిపిస్తారు, 4 ఏళ్ళు వచ్చినా మాటలు రావు, ఎప్పటికో వస్తాయి. అయితే రెండో రాణి గారికి లీలావతి దేవికి కొడుకున్నాడు. వాడు మంచి చురుకైన పిల్లవాడు. ఒక 15-20 రోజుల వ్యత్యాసం ఉంది 2 అబ్బాయిలకి. కానీ జ్యేష్ఠుడే కదా, 10 రోజులు పెద్దవాడైనా పెద్దవాడే. అయితే ఏమైంది, రాజుగారు మరణించంగానే అప్పట్లో పద్ధతి ఏమిటి, రాజుగారు కనుక మరణిస్తే ఆ ఉత్తర క్రియలు అవి చేశాక పెద్ద కుమారుడు ఎవరైతే వాళ్ళని శాస్త్రోక్తంగా రాజుని చేసి మిగిలిన కథని మంత్రులు, సైన్యాధిపతులు, రాజ్యాంగమే నడిచిపోతూ ఉంటుంది. పిల్లాడికి కొంచెం బాగా వ్యక్తత వచ్చాక కాస్త విద్యాబుద్ధులు అవి నేర్పించి పూర్తి రాజరికాన్ని అబ్బాయి చేతిలో ఎప్పటికో పెట్టేవాడు. ఇప్పుడు ఈ 2లో ఎవరో ఒకరిని రాజుని చెయ్యాలి. శాస్త్రానికి రాజు అయినా ఈ పెద్ద పిల్లాడికి మాటామంతి ఏమీ లేదు, ఊరికే ఒక అందాల బొమ్మ, మాటలు రాల, చురుకైన వాడు కాదు, ఎవరైనా చూసి పలకరించడాలు అవి కూడా తెలీదు, మందకొడి పిల్లవాడు, మేధకుడు. అయితే ఏమైంది, ఈ 2 రాణుల తండ్రులు రంగంలోకి దిగారు. మా మనవడు జ్యేష్ఠుడు కాబట్టి మా వాడినే ఎక్కించాలని మనోరమాదేవి తండ్రి. జ్యేష్ఠుడైనా వీడికి మాటామంతి లేదు, చురుకైన వాడు కాదు కాబట్టి నా పెద్ద వ్యత్యాసం లేదు కాబట్టి మా మనవడిని ఎక్కించాలని రెండో భార్య లీలావతి తండ్రి అయినటువంటి యుధాజిత్తు 2 దిగారు రంగంలోకి. దిగేసరికల్లా మామగారులు 2 ఫైటింగ్కి పూనుకున్నారు. మా మనవడి రాజు అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ రాజ్యంలో మనవడిని గనక ప్రతిష్ఠిస్తే రాజ్యం వాళ్ళ హస్తగతంగా ఉంటుంది, వాళ్ళ కథే నడుస్తుంది. అక్కడ 2 యుద్ధం చేశారు. యుద్ధంలో ఈ పెద్దరాణి గారి తండ్రి మరణించాడు. చిన్నరాణి గారి తండ్రి గెలుపొందాడు. ఆయన కొంచెం మంచి సాహసికుడు. ఎప్పుడైతే ఈ తండ్రి మరణించాడన్న ఈ వార్త తెలియంగానే ఆవిడ భయపడిపోయింది. ఇంకేముంది, పిల్లాన్ని చంపేస్తారు. భర్త లేడు, తండ్రి లేడు, పిల్లవాడేమో మేధకుడు. ఇక నా జీవితం నేను ఒకవేళ బతికున్నా సవితి కుమారుడి కింద బతకాలి, లేదా శత్రుశేషం ఉంచకూడదని యుధాజీతు కనుక భావిస్తే ఈ 4-5 పసిపిల్లవాడిని, 4-5 ఏళ్లవాడిని అంతం చేయటం ఎంతసేపు. ఆవిడ భయపడిపోయింది, పారిపోవాలనుకుని ముందు యుద్ధంలో చనిపోయిన తండ్రికి ఉత్తర క్రియలు చేయాలి కదా. దానికోసమని చిన్నరాణిని అడిగింది. మా నాన్న చనిపోయాడు కదా, నేను ఉత్తర క్రియలు చేసుకుంటానని అడిగితే సరే ఒప్పుకుంది ఆవిడ. వాళ్ళిద్దరికీ పెద్ద మాత్సర్యం ఏమీ లేదు, నాన్న లేదో యుద్ధం చేస్తున్నారు అంతే. ఈవిడికి రాజుగారికి ఒక స్నేహితుడు ఉన్నాడు, చనిపోయిన రాజుగారికి విదల్లుడు అతని పేరు, మంత్రి. ఆ మంత్రి ఈ మనోరమాదేవి రాజ్యం అంటే ఆవిడ పుట్టిన ఊర్లకి దగ్గరలో ఊళ్ళవాడనమాట.
మన పుట్టింటికి సంబంధించిన వాడంటే మనకు ఒక స్నేహం ఉంటుంది సహజంగా. ఆ విదల్లుండి పిలిచింది, మా నాన్నకు ఉత్తర క్రియలు చేద్దాము, ఈ పిల్లాడిని ఏం చేయాలి, నేనేం చేద్దామంటే అమ్మ పారిపోదామమ్మా అన్నాడు అతను. ఆ విదల్లుడు ఏంటంటే కొంచెం తృతీయ ప్రకృతిలాగా కనపడతాడు. పురుషుడైనా కూడా కొద్దిగా స్త్రీ రూపం, సుకుమారంగా ఉంటాడు. దాంతో అతనితో ఈవిడికి స్నేహం ఉంది కొంత. ఒక పిల్లాడిని ఎత్తుకుని తిప్పే దాదిని ఈ విదల్లుణ్ణి తోడు తీసుకుని నాన్నకు ఉత్తర క్రియలు చేసి అట్నుంచట్టే పిల్లాడిని ఎత్తుకుని పారిపోయింది రాణిగారు. ఇక్కడ లేదు. ఈ యుద్ధం అంతా పరిసమాప్తం చేసుకుని ఆ రాజుగారి సైన్యాన్ని అంతా స్వాధీనం చేసుకుని మనోరమాదేవి తండ్రి రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు లీలావతీదేవి తండ్రి యుధాజిత్తు. ఇంటికి వచ్చి రాజ్యంలో చూసుకుంటే రాణిగారు లేదు, పెద్ద రాజకుమారుడు లేడు. ఏమైపోయారంటే ఉత్తర క్రియలు చేస్తానంటే వెళ్ళింది, పంపానన్నారు. ఉత్తర క్రియలు అయ్యేపోయినాయి. తర్వాత రాణిగారు పత్తాలేదు. ఇక వెతకటం మొదలుపెట్టారు. ఏంటంటే శత్రుశేషాన్ని ఉంచకూడదు. రాజ్యానికి రాజు కావలసిన వాడు ఒకడంటూ ఉంటే ప్రజలకి ఎప్పుడూ పెద్ద కుమారుడి మీద ఉంటుంది, అది తీసేయాలి. ఈయన ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. ఈ పారిపోయిన ఈవిడ విదల్లుడు ధాత్రితో కలిసి ఎక్కడికో దిగంతాలకి పారిపోయి ఈ అయోధ్య నగరం నుంచి ఇంచుమించు కాశీ దాకా వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్తే అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటే ఈ మేధకుడైన పిల్లవాడు, ఒక దాసి, ఒక కాస్త మెత్తగా కనపడే మంత్రితోటి తన దగ్గరకు వచ్చిన ఈ రాణిగారికి భరద్వాజ మహర్షి ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రమంలో ఉండమన్నాడు. ఉండమంటే అంత మహారాణి పాపం, రాజుగారి పట్టపురాణి అంటే సింహాసనం మీద కూర్చోగలిగే ఆవిడ ఈ కుమారుణ్ణి బతికించుకోవడం కోసం ఇంకా ఆవిడ అక్కడ ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. యుధాజిత్తుకి ఇక తెలిసిపోయింది రాణిగారు ఇక్కడ ఉంది అని. ఆయన భరద్వాజాశ్రమానికి మీదకి ఆశ్రమం మీదకి దండెత్తిరాల. అప్పట్లో ఋషి ఆశ్రమాలని దండెత్తటము, వాటిని ఏదైనా చేయటము అలాంటి ప్రక్రియలకి పూనుకునేవాళ్ళు కాదు. దానికి దగ్గరలో ఉన్న ఒక రాజ్యంలో విడిది చేసి భరద్వాజుడికి కబురు చేశాడు, నీ దగ్గరున్న ఈ మనోరమాదేవిని ఆ పిల్లాడిని నాకు అప్పచెప్పమని. భరద్వాజుడు శతవిధాలా నేను అప్పచెప్పను అనేసాడు. అప్పచెప్పను, ఆ అమ్మాయికి సహాయం లేదు, ఆవిడికి రాణిగారికి సహాయం లేదు, తండ్రి లేడు, భర్త లేడు, అబల. ఆవిడేం చేస్తుంది? నువ్వు ముందొచ్చుంటే ఏం చేసేవాడినో, ఆమె ముందొచ్చింది. పైగా పిల్లవాడు మేధకుడు, ఋషాశ్రమంలో పెరుగుతాడు, మెల్లిగా ఋషి అయిపోతాడు, నీకేం అడ్డం రాడు. కాబట్టి నువ్వు ఈ ప్రక్రియ మానుకోమని ఆయన భరద్వాజుడు యుధాజిత్తుని వెనక్కి పంపించేశాడు. కానీ వాళ్ళ దృష్టి మాత్రం ఇక్కడ ఉంది. ఈ పిల్లాడు ఏదో ఆశ్రమంలో అందరితో పాటు తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాడు. కొంచెం 5-6 సంవత్సరాలు వచ్చినాయి. ఒకరోజు ఏమైందంటే ఈ ఆశ్రమంలో పిల్లలందరూ ఆడుకుంటున్నప్పుడు సంస్కృతంలో మాట్లాడుకుంటారు. ఈ మాట్లాడేటప్పుడు ఈ తృతీయ ప్రకృతిలాగా కనపడతాడని చెప్పాను కదా విదల్లుడు మంత్రి. క్లీబా అంటే నపుంసకుడు, తృతీయ ప్రకృతి అని అర్థం. ఒక 14-15 సంవత్సరాల పిల్లాడు అటు వెళ్తూ ఈ విదల్లుడిని చూసి క్లీబ్ అన్నాడు. ఎక్కిరింతగా, పిల్లలకి అలాంటి లక్షణం ఉంటుంది చూడు. ఆ ఎక్కిరింతగా అన్న ఆ క్లీబ్ పదము ఈ పిల్లాడికి, మన సుదర్శనుడికి క్లీమ్ లాగా వినపడింది. తమాషా సౌండ్. క్లీమ్ అనేసరికల్లా ఎలా ఉంటుంది, కీచుమన్న ఒక శబ్దం వస్తుంది. అది తలుచుకోవటం మొదలుపెట్టాడు అబ్బాయి. పిల్లలకి అట్లా ఉంటుంది కదా, ఏదైనా ఒక పదాన్ని పడితే వదిలిపెట్టరు. ఓ చిన్న చిన్న శబ్దాలు కూడా అంటాం, ఎంతసేపు చిచ్చి అంటుంటారు. నాలుగుతో ఊళ వేయటం, మనం వద్దని చెప్పినా మానరు. ఒకసారి వచ్చిందా ఇక మన భూ అంటుంటారు, మానరు. ఇంకా ఈ పిల్లాడు ఆ క్లీమ్ అని పట్టుకున్నాడు. పైకి అనేవాడు కాదు, ఎంతసేపు క్లీమ్ 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 అని తలుచుకుంటూ ఉండేవాడు. మనం 4-5 సార్లు క్లీమ్ క్లీమ్ అని చూడండి, ఎవరికి వాళ్ళు అనుకోండి. ఈ కథ వినేవాళ్ళు 2-3 సార్లు అనగానే ముక్కు ఈ ప్రాంతము ఏదో ఒక వైబ్రేషన్కి గురవుతున్నట్టు తెలుసు. నేను 3 సార్లు అంటేనే నాకు తెలిసింది. క్లీమ్ అనేది కామరాజ బీజం, అమ్మవారి బీజాక్షరం. రటనగా అనయ సరికల్లా అందులో నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి బయటికి. చిన్న పిల్లాడు ఇక అదే. పైగా అన్న కొందికి ఒక ఉద్విగ్నత, ఒక ఉద్రేకం వస్తుంటుంది లోపల. అనుకుని చూడండి, మనం ఓంకారం చేస్తామా, పదే పదే ఓంకారం చేస్తే మెదడు తెరుచుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఓంకారం చేసే, ప్రణవాక్షరం చేసే అలవాటు ఉన్నవాళ్ళు అసలు మానరు. ఎందుకంటే ఈ ప్రణవోపాసన ఎంత ఉత్సాహాన్ని, ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. మనం స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటామా, చదువుకుంటుంటే మనకు ఒక ప్రశాంతత వస్తుంటుందా? అలవాటైతే మానలేకపోతాం. ఈ బీజాక్షరాల ప్రభావం అలాంటిది.
ఈ పిల్లాడు ఆ క్లీన్ బీజాన్ని పట్టుకున్నాడు. ఇక అదే 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 అనగా 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 వాడి మేధకుడుగా ఉండే వాడి బుద్ధి వికసించడం మొదలుపెట్టింది. వాడి లోపల చిక్కుముడులుగా ఉన్నటువంటి శక్తి ప్రసారం అన్ని పక్కలకి బ్రెయిన్లోకి ప్రసరించడం మొదలుపెట్టింది. మాటలు సరిగ్గా రాని పిల్లలకి ఇలాంటిది ఏదైనా ఒక బీజాక్షరాన్ని కనుక నేర్పిస్తే వస్తాయని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఈ చెప్పుకోగా 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 ఈ పిల్లాడు క్రమంగా ఎలాంటి బుద్ధి కుదిరిక వచ్చిందంటే ఏ చూస్తే అది నేర్చేసుకుంటాడు. వీడు మేధకుడు అన్న ధ్యాస పోయింది. ఆశ్రమంలో ఉన్నాడు కదా, భరద్వాజ ఆశ్రమంలో. ఆ వయసు రాజకుమారులకి ఎలాంటి విద్యలు నేర్పాలో అవన్నీ నేర్పబడ్డాయి అతనికి. సాధారణంగా అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు, అందరూ చదువుకుంటారు, వాడు కూడా వాళ్ళతో పాటు వేదం చదువుకుంటాడు. రాజకుమారుడు క్షత్రియోచితమైన ఉంటే బాణం వేయటాలు అవి ఇవి నేర్పించారు. యుద్ధం చేయటం కోసం కాదు, సాదాగా జరిగింది. ఈ నేర్చుకుంటున్న విద్యకి ఈ బీజాక్షరపు తాలూకు ప్రతిభ తోడైపోయింది. దాని ప్రభావం తోడయి వీడికి విపరీతమైన బుద్ధి వికాసం కలిగింది ఆ అబ్బాయికి. ఒకనాడు అతనికి గరుడారూఢుడుగా ఉన్నటువంటి అంటే గరుత్మంతుణ్ణి అధిరోహించిన వైష్ణవి శక్తి అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైపోయింది. అమ్మవారు క్లీం బీజం వైష్ణవ శక్తి బీజం అన్నమాట. కామరాజ బీజం అంటారు, కోరిన కోర్కెలు తీర్చే బీజాక్షరం. ఇప్పుడు కూడా మనకి అలాంటిది లభిస్తుందా అంటే భాగవతంలో చెప్పబడింది. ఇప్పుడు పిల్లవాడి గురించి చెప్పుకుంటున్నాం మనం. అతనికి ఏమీ తెలియదు, అమాయకుడు. ఇది బీజాక్షరమని, దీన్ని ఇలా చెయ్యాలని, గురుముఖత తీసుకోవాలని ఏమీ తెలీదు. ఒక అమాయకపు బుద్ధికి దొరికిన ఆ అక్షరాన్ని అతను రటనగా చేయటం వల్ల భగవంతుడు అతనికి ఆ బుద్ధి వికాసాన్ని కలగజేశాడు. నేను కూడా క్లీన్ చేస్తాను అంటే మనకు అట్లా రాకపోవచ్చు, ఎందుకంటే ఇది విధానం కాదన్న మనకు తెలుసు. గురుముఖత తీసుకోవాలి, దీనికి నిష్ఠా నియమం కావాలి, విధి విధానానికి అవగాహన ఉన్నవాడికి అవగాహన ప్రకారం మొత్తం చేస్తేనే నీకు ఆ బుద్ధి వికాసం కలుగుతుంది. ఏ అవగాహన లేదు, కేవలం బీజాక్షరమే దొరికింది. ఆ బీజం వల్ల అతనికి అట్లాంటి బుద్ధి వికాసం కలిగింది. అమ్మవారి శక్తి అతనికి కనిపించేసరికి ఇంకా పవర్ శక్తులు పెరిగిపోయాయి అబ్బాయిలో. ఒక ధనుస్సు, కొన్ని తూణీరాలు, కొన్ని బాణాలు దొరికినాయి నది ఒడ్డున. ఆవిడ వదిలిపెట్టింది అతని కోసం. అక్షయ తూణీరాలు తీసిన కొద్దీ వస్తూనే ఉంటాయి అందులో నుంచి. బాణాలు తీసేస్తారు, మన సినిమాల్లో చూస్తుంటామా, అన్నీ తీస్తాడు, మళ్ళీ ఎలా వచ్చాయని ప్రశ్న వస్తూ ఉంటుంది. అక్షయ తూణీరము అనేది ఒక మంత్రం. ఆ మంత్రం కనుక ఉన్నవాడికి వాడు ఎన్ని తీసినా మళ్ళీ అందులోకి శస్త్రం దానంతా చేరిపోతూ ఉంటుంది. అలాంటిది ఒకటి దొరికింది. ఇట్లా పెద్దవాడైపోయాడు, బీజాన్ని మాత్రం వదల్లా. ఇతనికి ఇలాంటిది ఒకటి దొరికిందనే సంగతి ఎవ్వరికీ తెలియదు, రహస్యంగా అతనిలోనే ఉండిపోయింది. కొన్నాళ్ళకి ఆ కాశీ రాజకుమార్తెను కలుసుకున్నాడు ఇతను. ఆ అమ్మాయి ఇతన్ని వరించేసరికి ఇంతలో కాశీరాజు ఈ అబ్బాయి ఎవరో రోడ్డును పోయేవాడిని వరించిందని ఆయన తెలియక ఆయనేమో స్వయంవరం ప్రకటించేసరికి స్వయంవరానికి రకరకాల వాళ్ళు వస్తున్నారని తెలుసుకుని ఈ అమ్మాయి, నేను స్వయంవరానికి నేను రాను, నేను ఆల్రెడీ ఒకరిని వరించేశాను, ఫలానా వాడని చెప్పింది. ఆయన ఆనుపాను తెలుసుకుని ఇతను రాజకుమారుడని ఫలానా వాడని తెలిసేసుకున్నాడు. భరద్వాజాశ్రమంలో ఉన్నాడు, తెలిసిందే అది. ఇప్పుడు ఏం చేశారు, ఈయన కూడా ఒక ఆహ్వాన పత్రం వచ్చింది. ఒక రాజకుమార్తె స్వయంవరానికి వచ్చిన ఆహ్వానాన్ని చూసి రాణిగారు ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, మనకు రాజ్యం లేదు ఏమీ లేదు, అయినా ఎలా వచ్చింది, పిలిచినప్పుడు వెళ్ళాలి. అందుకని కొడుకుని తీసుకుని ఆవిడ కూడా వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఈ అమ్మాయి, నేను స్వయంవరంలోకి నలుగురు ముందుకి నేను రానంది రాజకుమార్తె. నేను వరించేశాను, వివాహితని నేను నా భర్త మెడలో దండేయటం ఒకటే మిగిలింది. వాళ్ళందరికీ నేను ఎందుకు కనిపిస్తాను, పతివ్రత లక్షణం కాదు, నేను చచ్చినా స్వయంవరంలోకి రాననేసి. ఇంక ఇప్పుడు కాశీరాజు గారికి ఏం చేయాలో తెలియలే. నువ్వు అడిగిన పెళ్లి కొడుకుని పిలిపించా కదా, అందరిలో వెళ్ళి నువ్వే దండేయమంటాడు. నేను అందరికీ ఎందుకు కనపడాలి, నేను కనపడను, నేను ఆల్రెడీ భర్తను వరించుకున్నానంటుంది అమ్మాయి. అమ్మాయిది పాయింటే. 10 మందిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవటం అంటే పోనీ అదొక రకం, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాక నేను ఎందుకు కనిపించాలి, నేను కనపడను అనేసరికల్లా ఈయన ఏం చేస్తాడు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ చెప్పాడు, మా అమ్మాయి ఒక అతన్ని వరించింది కాబట్టి స్వయంవరానికి వచ్చిన వాళ్ళంతా నన్ను క్షమించండి, మీరంతా వెళ్ళిపోండి అనేసరికల్లా వాళ్ళు పోట్లాడేశారు అందరు. నువ్వు మమ్మల్ని ఎందుకు పిలిచావు, ఇంతకీ అమ్మాయి వరించిన వాడెవడు, అయోధ్య రాజకుమారుడు
సుదర్శనుడు అని తెలియంగానే అది అయోధ్యకి ఆల్రెడీ రాజుగా ఉన్న శత్రుజిత్తు, అతని తాతగారైన యుధాజిత్తు ఇద్దరు వచ్చారు స్వయంవరానికి. వీళ్ళు మండిపడిపోయారు. అయోధ్య రాజకుమారుడు ఏమిటి, ఇంకా ఎక్కడ అయోధ్యరాజు, అయోధ్యరాజ్యం మాది, వాడికి రాజ్యం లేదు గీజ్యం లేదు, వాడికి పిల్లని ఎలా ఇస్తావయ్యా అన్నారు. మా అమ్మాయి వరించిందండి, కన్యావరైతే రూపం, కన్య వరించింది అంతేనన్నాడు ఈయన. వాళ్ళు ఒప్పుకోలే, వాడు అంతు చూస్తామన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కాశీరాజు దొరికేశాడు అందరికీ. ఇప్పుడు సరే ఈ డిస్కషన్ అంతా అయ్యాక అమ్మాయి ఏమందంటే, అట్లా కాదు నాన్న, మాకు రహస్యంగా పెళ్లి చేసేసి మమ్మల్ని పంపించేసి, ఏదైతే అదవుతుంది. నాకు కలలో అమ్మవారు కనపడింది, గంగానది తీరంలో కనపడే సుదర్శనుడు నీ భర్త, నేను నిర్ణయించానని చెప్పింది. అమ్మవారు నిర్ణయించిన పెళ్లిని కాదంటానికి నువ్వెవరు, వాళ్ళెవరు? నేను వరించిన దాన్నే నువ్వు కాదంటానికి నీకు హక్కు లేదు, వాళ్ళకి లేదు. అమ్మవారు నిర్ణయించింది కాదంటానికి ఎవరికైనా హక్కు ఉందా లోకంలో? ఆవిడే చూసుకుంటుంది. నాకు భర్త ఇతను అని చెప్పింది. నేను అతనితోటి కలిసి జీవిస్తాను కాబట్టే అమ్మ చెప్పింది. ఏదొచ్చినా ఆవిడే చూసుకుంటుంది నాన్న, నేను అమ్మవారిని నమ్ముతున్నాను. సరే పెళ్లి చేసేశారు. చేసేస్తే వీళ్ళ దారిని వీళ్ళకి మరి పెళ్లి చేశాక రాజకుమార్తె అనేసరికల్లా 100 ఏనుగులు, 1000 గుర్రాలు, 200 మంది దాసదాసి జనం, కొన్ని కోట్ల వజ్రాలు అవి ఇవి అంతా సమర్పించారు. సారిగా ఆశ్రమానికే పంపడానికి రెడీ అయ్యారు. అబ్బాయికి రాజ్యం లేదు మరి. సరే అన్ని సామాన్లు పుచ్చుకుని వీళ్ళు బయటికి వెళ్ళేసరికల్లా చాలామంది రాజకుమారులు ఏమనుకున్నారంటే, పిల్లకి ఇష్టం లేదంటే దానికోసమే మనం పోట్టట్టం ఏమిటి, ఈ గోలంతా వద్దని చాలామంది వెళ్ళిపోయారు. కానీ యుధాజిత్తు శత్రుజిత్తు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే వీడు తమ శత్రువు, వాడిని చంపి తీరాలని. వాళ్ళు కొంతమందిని ఆకట్టుకున్నారు. వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా గుంపు, ఆ ఉన్నవాళ్ళని ఉంచుకున్నారు. వాళ్ళు యుద్ధానికి పూనుకున్నారు. యుద్ధానికి పూనుకుంటే ఈ రథం ఎక్కి కనపడుతున్న కుర్రాడుని వీళ్ళు సామాన్యంగా మేధకుడుగా, బుద్ధి లేనివాడు అంటే మనసు వికసించని వాడిగా భావించిన వాడు తేరిట్లా చూడ్డానికి కూడా వీళ్ళేనంత వెలిగిపోతున్నాడు. వాడి లోపల ఉన్న శక్తి ఎంత ప్రచండమైన శక్తి ఉంది లోపల, అది కనపడుతుంది కదా. ఈ కనపడుతోంది, బాణం తీసి వేస్తుంటే వాడు ఏం తీస్తున్నాడో ఏం వేస్తున్నాడో తెలియటం లేదు, పడిపోతున్నాయి శర పరంపర. మిగిలిన వాళ్ళంతా బాబు వీళ్ళ కోసం పెట్టుకోకూడదు మనం మొత్తం అంతా వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ మాత్రం మిగిలారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రత్యక్ష యుద్ధానికి పూనుకున్నారో అమ్మవారు వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి చూస్తోందట పైనుంచి. దేవతలందరూ పైనుంచి చూస్తున్నారు. పరాశక్తి తన అనుగ్రహాన్ని ఒకడి మీద ప్రసరింపజేస్తే వాడిని వాడిని ఎలా ఈవిడ హ్యాండిల్ చేస్తుందో చూడాలనుకుంటున్నారు. అమ్మవారి అనుగ్రహం ఎట్లా ఉంటుంది అని ఆవిడ పైన నిలబడి చూస్తోంది. దేవతలంతా చూస్తున్నారు. యుద్ధం జరుగుతోంది. సడన్గా అమ్మవారి వైపు నుంచే 2 బాణాలు వచ్చి ఈ యుధాజిత్తుకి శత్రుజిత్తుకి తగిలినాయి. ఇతను యుద్ధం ఆపుతున్నాడు కానీ వాళ్ళని చంపే ఉద్దేశంలో లేడు. ఎందుకంటే అతను కోరుకోలేదు వీళ్ళని చంపైనా ఈ అమ్మాయిని తీసుకోవాలనుకోవటల్లా. చంపడం అసలు అతని ఉద్దేశం కానే కాదు, కేవలం యుద్ధం చేస్తున్నాడు అంతే. దాంతో వాళ్ళిద్దరూ పడిపోయారు. పడిపోగానే ఈ కాశీరాజు ఆ వచ్చిన సైనికులు అందరూ ఈ ఆకాశ మార్గంలో కనపడుతున్న అమ్మవారిని చూసేశారు. అందరూ ప్రత్యక్ష నేత్రం చూశారు. ఇక అసలు జయధ్వానాలు మిన్ను ముట్టిపోయినాయి. ఒక కుర్రాడు తల్లి తప్పిస్తే రెండో సహాయం లేకుండా ఇలా ఆశ్రమంలో తలదాచుకున్నవాడు ఇట్లాంటి శక్తిని ఇంతమందికి చూపించగలిగేంత మంత్రజపం చేశాడంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. అందరూ వేనేళ్ళు పొగిడారట. పైనుంచి దేవదుందుబులు మోగినాయి, పుష్పవృష్టి కురిసింది అతని మీద. అప్పుడు ఈ కాశీరాజు అపారాగా కనపడిన పరాంబికకి దండం పెట్టాడమ్మా, ఇక్కడ వచ్చి నువ్వు చేసిన యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసాను, నీ నుంచి వచ్చిన బాణాలే వీళ్ళని సంహరించాయి, ఇదంతా నీ వల్లే జరిగింది, కాశీరాజ్యంలో సుస్థిరంగా ఉండిపో, నా దగ్గర నుంచి నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా అని అడిగట్టాను. అడిగితే ఆవిడ కాశీరాజ్యంలో తను ఉండడానికి ఒప్పుకుంది. అమ్మవారు ఆనాడు చేసిన యుద్ధానికి ప్రతీకగానే అంబికా ఆలయం ఒకటి కాశీలో ఏర్పడిందట. ఇప్పుడు అయోధ్య నగరానికి రాజైన శత్రుంజయుడు మరణించాడు. తాత సపోర్టు పోయింది. ఇప్పుడు ఆ 2 నగరాలు ఎవరివి? గెలిచిన వాడిది. సుదర్శనుడు తన తల్లిని భార్యని తీసుకుని అయోధ్య నగరానికి బయలుదేరి అంబికని తనతోటి రమ్మని అడిగాడు. అయోధ్యలో కూడా నీ పీఠాన్ని ఏర్పరచు, నువ్వు నాతో పాటు ఉండమని. అప్పుడు ఇక్కడ అంబికా పీఠం ఏర్పడ్డాక ఇతనితో పాటు అమ్మవారు అయోధ్య నగరానికి కూడా వెళ్ళి అక్కడ కూడా అమ్మవారి పీఠం ఏర్పడింది. ఈ అయోధ్య కాశీ ఇవి 2 కూడా అమ్మవారి తాలూకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఆమె అక్కడ నివసించింది అని చెప్పడానికి దేవీ భాగవతమే సాక్ష్యం.
ఇక్కడ అంబికాదేవిగా కదండి, మరి అక్కడ కూడా కాశీ- అంబికే. కాశీలోనూ అంబికాదేవి, అయోధ్యలోనూ అంబికే. అంబికా రూపంతో వెలిసింది. ఆ తర్వాత సుదర్శనుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన తల్లి పినతల్లితో సహా భార్య శశికళతో కలిసి చాలా కాలం పాటు అయోధ్య నగరానికి రాజుగా ఉన్నాడు. చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. కామరాజ బీజం అంత పనిచేస్తుంది. అక్షరాన్ని సజావుగా పలకటం వల్ల దానికి ఉన్న శక్తి మనకి తోడుగా నిలుస్తుంది. అందుకని ఒత్తులు మానేయద్దు. హల్లులు పొల్లులు ఆకార ఓకారాలు ఏవి ఎలా అనాలో అట్లా తప్పకుండా అనాలి. లాకి అలాకి తేడా తెలుసుకోవాలి. ఏ ఒత్తు ఎక్కడ పెట్టాలో అక్కడ ఖచ్చితంగా పెట్టాలి. విసర్గలు ఉన్న అక్షరాలని పదాలని విసర్గతోటే పలకాలి. సరిగ్గా పలికితే సరి అయిన శబ్దం కనుక ఆ అక్షరంలో నుంచి వస్తే దాని పవరు, దాని తాలూకు పాజిటివ్ ఎనర్జీ మనతో పాటు ఉంటుంది. దానికి తార్కాణమే ఈ కామరాజ బీజపు కథ, సుదర్శన శశికళుల కథ. ఈ సుదర్శనుడి కథ దేవి భాగవతంలోనే చెప్పబడింది. చక్కటి కథ, దసరా రోజుల్లో తలుచుకోవాల్సిందన్నమాట. అద్భుతం. చాలా 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 అండి, చాలా బాగుంది కథ కూడాను. మీరు చెప్పినట్లుగా ఒత్తులు పొల్లులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పెట్టాలి. పలకాలి. ఉమ్. నమస్తే రమగారు. నమస్తే.